హాయ్ అండి. ఈరోజు మీకు నేను పాతకాల పద్ధతిలో గుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా అందరూ గుడ్డు పులుసు చేస్తారండి, కానీ పాతకాల పద్ధతిలో చేసే ఈ గుడ్డు పులుసు రుచే వేరే లెవెల్ అండి. చింతపండు పులుపు, తక్కువ మసాలాలతో పులుసులో ఉడికిన గుడ్డుని తింటుంటే ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఒక 8 కోడిగుడ్లు. ఇప్పుడు గుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కోడిగుడ్లని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 30 గ్రాముల చింతపండుని కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకుందాం. మనకి చింతపండు నాని కోడిగుడ్లు ఉడికేలోపు మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాం. ఇప్పుడు 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం చేసే ఈ గుడ్డు పులుసుకి కాస్త ఉల్లిపాయ ఎక్కువే ఉండాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది కూర. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చిని కూడా చీల్చుకున్నాం. మనం ఇలాగ పచ్చిమిర్చిని వేసుకుంటే మన కూరలో స్పైసీనెస్ అనేది పెరిగి మనం తినేటప్పుడు కమ్మటి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్ది కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుందాం. కోడిగుడ్లు ఉడికేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ గుడ్లను వేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మూడు నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే మూకుడులో మరో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయల్ని మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. మనకి ఈ రెసిపీకి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, మెత్తబడితే సరిపోతుంది. చూశారు కదండి, ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా ముక్కలన్నీ మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. చూశారు కదండి, మనకు టమాటాలన్నీ చక్కగా ఉడికి గుజ్జైనాయి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, అలాగే ఒక 100 ml వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసు అంతా చిక్కబడేంత వరకు మరిగించుకుందాం. చూశారు కదండి, 4 నిమిషాలకు పులుసు అంతా చిక్కబడింది కదా. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 3 నిమిషాలు ఉడికించుకుందాం.
చూశారు కదండి, 3 నిమిషాలకి పులుసు అంతా చక్కగా ఉడికి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో, ఇలా మనం 3 నిమిషాలు గుడ్లని పులుసులో ఉడికిస్తే ఆ పులుసు అంతా గుడ్డుకు పట్టి తినేటప్పుడు కమ్మటి రుచి ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీరు చింతపండు తక్కువ తినేపాటైతే ఒక 10 గ్రాముల చింతపండు తగ్గించి వేసుకోండి. మిగిలిన పదార్థాలన్నీ యాజ్ టీజ్గా వేసుకుంటే గుడ్డు పులుసు అన్నది కమ్మగా ఉంటుందండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో